నా హీరో సెగ్మెంట్ లో నెక్స్ట్ ఏం చేద్దాం ఆది గారు? నరేష్ ఏం చేద్దాంరా? మా నాన్నలందరితో గొప్ప అనిపించుకోవడానికి పిల్లలందరం సింగింగ్ అయిపోతున్నాం. ఓకే, అందులో నువ్వేం చేస్తావు? అదే నేను కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్. అలా కాదు, పిల్లలతో కలిపి నేను పాడుతున్నాను. ఇందులో సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది. ఈడు పాడుతున్నాడు సర్ప్రైజ్ అది. ఈడు పాడుతున్నాడు సర్ప్రైజ్ అది. ఓహో, సో పిల్లలతో కలిసి నరేష్ పాడబోతున్న విషయం సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నమాట. ఓకే, డన్. ఏ సర్ప్రైజ్. ఓకే, సో లెట్స్ వెల్కమ్ అవర్ సింగింగ్ కళాకారులు. మమ్మీ చూపుల్లో చూడు ఇంత వేడి, వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవులో ఎన్నో బుసులాడి, పడుకోదే 12 అయినా ఏం చెయ్యాలి? గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిల్లో మురిసే కూచిపూడి. మరి టూ మచ్ ఇది. బాబు ఇప్పుడే ఒక చిన్న దరిద్రం కాదా బాబు? అబ్బో అబ్బో, సూపర్ సూపర్ సూపర్. నేను పిల్లలందరికీ వాళ్ళ డాడీస్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడానికి కోరుకుంటున్నాను. కమ్ ఆన్, ఇన్వైట్ యువర్ డాడీస్. కానీ ఏ మాటకి ఆ మాట, పిల్లలు మాత్రం చాలా ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్ గా పాడారు. గుడ్ జాబ్ గైస్. పిల్లలు ఇదే కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తూ ఉండండి, అస్సలు మీకు తిరిగేలేదు. సార్, అక్కడ కూర్చొని మీ పిల్లలు పాడేటప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. యాక్టింగ్ అంటే ఫస్ట్ సింగింగ్ అంటే రాదు కదండి. సింగింగ్ అనేది నేర్చుకొని అవగాహన ఉంటేనే పాడాలి. కానీ ఆ అవకాశాన్ని కూడా ఒకసారి ఇద్దామని ప్రయత్నం ఇచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. సార్, అసలు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ మీ ఫేస్ లో కనిపించింది. ఆ చిన్నారి తెలంగాణ ఈయన కూడా చిన్న భయపడ్డాడు ఒకసారి ఇలా అన్నాడు ఆయన. లేదండి, యాక్చువల్ గా చాలా బాగా పాడిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ లిరిక్స్ అన్ని చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి మామూలుగా చదవడానికే చాలా కష్టం. కానీ నా కూతురు చాలా బాగా పాడింది. ఇప్పుడు మేము మాట్లాడబోతున్నాము మా స్టార్ ఆఫ్ ద షో నరేష్. నిజంగా ఏ మాటకి ఆ మాట, చాలా 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 బాగా పాడాం నరేష్. సూపర్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. యాక్చువల్ గా అన్ని ఫీల్డ్ లో సక్సెస్ అవ్వడం ఇదే ఇక్కడ ఇక్కడ
మీకు సింగింగ్ అనేది నాట్ ఏ జోక్. కానీ నువ్వు జోక్ గానే పాడేవారు, అదంతా జోక్ గానే ఉంది. అందులో గమకాలు ఉంటాయి, ఒత్తులు ఉంటాయి, ఎక్కడ ఒత్తాలి ఎక్కడ లేపాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా మీరు మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన మీకు ఇచ్చాడు, మీరు ఆయనకి ఇవ్వాలా కాన్ఫిడెన్స్ సార్. ఓకే సార్, స్టేజ్ మీదకి రండి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. నరసింహ గారు వెల్కమ్ అండి. వెల్కమ్ సార్. మీకు ఎలా అనిపించింది నరేష్ పాడేటప్పుడు? పాటకు చాలా హ్యాపీ అనిపించింది. గుడ్, వెరీ గుడ్. సూపర్, గుడ్, వెరీ గుడ్. పూర్ణ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? Your fathers are having the best day in your life, I'm thinking kada nijanga. And you kids, it's not about singing, your love towards your father మీ ఫేస్ లో అన్ని చూపిస్తుంది. చాలా బాగుంది. ఆది గారు మీ పరిస్థితి ఏంటి? మీకు నచ్చింది కదా? మిగతా ముగ్గురు చాలా బాగా పాడారు. నరేష్ గారు గుమ్మాడి గుమ్మాడి అనగా గుమ్మడికాయ తీసుకున్నా, అందుకే నేను దాని గురించి నేను మాట్లాను. రామప్రసాద్ గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వాళ్ళ ముగ్గురు నిజంగా చాలా అంత పెద్ద సాంగ్ గుర్తుపెట్టుకొని పాడడం అనేది చాలా గ్రేట్. నరేష్ ఈడు సరదాగా అన్నాడు, సీరియస్ సార్ యాక్చువల్ గా. The wonderful performance guys. Thank you guys. Thank you. It's time for the KCPD. Just wait for the gang to bang it. నాన్న మొహం వెళ్ళిపోతుందంటే గుడికెళ్ళి మొక్కొని వచ్చాను రా. ఏమని? నువ్వు ఏ అమ్మాయి వెంట పడకూడదు. నేను కూడా గుడికెళ్ళి మొక్కున్నాను. నువ్వు ఏ ఆంటీ అనక పడకూడదు. నోర్మి తండ్రికి ఎదిరిస్తావరా? ఆగండి, తనని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. నేను ప్రేమించిన పిల్ల. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలిసిన ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చెప్పేది విను. ఐ సపోర్ట్ లవ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్. ఎవరండి ఆయన? ఫాదర్. నన్ను ఆశీర్వదించండి ఫాదర్. ఆ ఫాదర్ కాదు. ఎర్రగదీశారు. సూపర్. The movie team అనగనగా ప్లీజ్ వెల్కమ్ సుమంత్ గారు అండ్ కాజల్ గారు. నేను మీ అందరికి గిఫ్ట్లు తీసుకొచ్చాను. ఒక్కొక్క టీ షర్ట్ మీద ఒక్కొక్క మీమ్ ఉంటుంది. సో ఫస్ట్ టీ షర్ట్ నేను ఆదికి ఇస్తాను. ఇది మీకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఎన్ని టీ షర్ట్లు వేసినా ఇదైతే తగ్గించండి, ఇదైతే తగ్గించండి. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఉలలా ఉలలా డబల గోపాల కిసులా ఆట కోస్తా ప్లేస్ టైము నువ్వే చెప్పాలా. మీ వాయిస్ సో మెస్మరైజింగ్ అండి. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాలా. ఒక చిన్న సర్ప్రైజ్ మీకోసం ప్లాన్ చేశాము. మీ డాడీ ముందుకు వస్తే ఏం చెప్పాలనుకుంటారు? ఉండిపోమని అడుగుతానండి. ప్రతి అప్లికేషన్ లో నాన్న పేరు ముందు లేట్ అని రాసినప్పుడు మా నాన్న ఉంటే బాగుండేది అనిపించింది. ఊహ తెలిసి నాన్నతో అన్ని షేర్ చేసుకుందాం, అన్ని మాట్లాడదాం అనే టైంకి నాన్న లేరు. నాకు ఇద్దరు ఫాదర్స్ ఉన్నారని నేను నమ్ముతాను. ఎందుకంటే మై బర్త్ ఫాదర్ సురేంద్ర, మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్ గా అయితే ఆయనే నా ఫాదర్. సుమంత్ గారు ఈ ఏప్రిల్ వస్తే 25 years ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకుంటున్నారు. మేమందరం వి టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఫెలిసిటేట్ యూ. రాజన్న రేపు తెల్లారి 7 గంటలకి స్టేషన్ దగ్గరకు వచ్చి ఏటే. రాజు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావంతే. ఏటకెళ్తున్నట్టు కాదు, నా నుండి పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం.
వర్ష, ఇమ్ముతో ఇది ఆల్మోస్ట్ ఒక చివరి పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చా? ఏమో ఇక్కడ ఎంత మంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు.